ప్రేక్షకులారా గమనించండి. ఇటీవలే కరుణాకర్ సుగుణ ఆయన వీడియోలో జాన్ పాల్తో మాట్లాడుతూ ఏమన్నాడంటే, యేసుప్రభు పాప క్షమాపణ కోసం రాలేదు, ఆయన మరణంతో మనకేం సంబంధం లేదు అని చెప్పాడు. ఈ అబద్ధాల కోరిక బైబిల్ చదవలేదు, వీడికి బైబిల్ రాదు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 47వ వచనంలో చూడండి, 46 నుంచి చదవండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులో నిన్ను లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడనని రాయబడి ఉన్నది. ఈ సంగతులు మీకే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం మీ మీదకు పంపుచున్నాను, పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో ఉండండి వారితో చెప్పాను. పాప క్షమాపణ మారు మనసు ఆయన పేరే యెరూషలేము మొదలుకొని ప్రకటింపబడును అని రాస్తుంది. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకుంటేనే పాప క్షమాపణ ఉన్నదని క్లియర్గా ఉంది. ఓకేనా? అర్థం